పూర్వం రోజుల్లో ఇంట్లో ఒక్కరు సంపాదించి ఇంటిల్లిపాదిని పోషించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇంటిల్లిపాది కష్టపడి పనిచేసినా సరే ఆ ఇల్లు గడవని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఒకరు వద్దు ముగ్గురు ముద్దు అని చెప్పేసి. అసలు ఈ యొక్క నినాదం ఏంటంటే దీనిపై లాభమా నష్టమా అనే దానిపై ఇప్పటికే విశాఖ నగరంలోని మహిళా సంఘాల ఐక్యవేదిక అంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ఇప్పుడు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రతినిధి విమల ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ యొక్క పథకం ఎందుకు తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారు? రాజకీయ లబ్ధి కోసమే ఈ పథకం తీసుకొచ్చారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఇన్ని వేల ఓట్లు ఉంటే కానీ వాళ్ళకి సీట్లు రానటువంటి పరిస్థితి కాబట్టి ఈ నినాదం వెనక కేవలం రాజకీయ లబ్ధి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి గెలవాలనే ఒక ఆలోచనతో ఒక దురుద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. కోట్లకి పడగలెత్తినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒకరిని కంటారు, వాళ్ళ బాబు ఒకరిని కంటారు, మిగతా వాళ్ళంతా ఒక్కొక్కరిని ఇద్దరితో సరిపెడతారు. ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టు కుటుంబం అంతా కూడా కష్టపడి పనిచేసినా సరే కనీసం ఒక పూట కూడా తిండి తినలేని పరిస్థితిలో ఇతర ప్రజలకి ఎందుకు మీరు ఆ పథకం తీసుకొస్తున్నారు? అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికే మనం చూస్తాం నిరుద్యోగం పెరిగిపోయింది, ఆకలి మంటలు పెరిగిపోయి ప్రతి ఏటా వేలల్లో డిగ్రీలు పుచ్చుకొని బయటకు వస్తున్నటువంటి వాళ్ళు సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక ఈరోజు ఆటోలు వేసుకుంటున్నారు, టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటున్నారు, రకరకాలైనటువంటి పనులు చేసుకుని ఈ నేపథ్యంలో ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నామని చెప్పి అడుగుతారు. అంటే కేవలం ఆడవాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం ఆడడానికి తప్పించి ఈ పథకం ఎందుకు పనికిరాదు. సగటు ఒక మనిషి రోజుకి 2400 క్యాలరీల ఆహారం తీసుకుంటే కానీ ఆరోగ్యంగా ఉండలేని పరిస్థితి. ఈరోజు గుడ్లు విపరీతంగా పెరిగిపోయి, అంటే గుడ్డు తినాలి ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే, పళ్ళు తినాలి, పళ్ళు కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఇవన్నీ ఉంటేనే కదా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ప్రభుత్వ ఆరోగ్య సంస్థ చేసినట్టు సర్వేలో మొత్తం తల్లులు పిల్లలు కూడా అనారోగ్య పరిస్థితి ఎట్టబడుతుంది, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇంత రక్తహీనతతో బాధపడుతుంటే ముగ్గురు పిల్లల కంటే వాళ్ళు బ్రతకాలా చావాలని అడుగుతున్నాం. అంటే ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 3వ బిడ్డకైతే ప్రతి నెల అలా 5 నెలల చొప్పున ఒక మనిషికి 1000 రూపాయలు చెప్పిన, అదేవిధంగా 2వ బిడ్డ నుంచి 25,000 రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఎన్నికల్లో వాళ్ళు అనేక హామీలు ఇచ్చారండి. సూపర్ 6 అన్నారు. ఎన్ని అమలు చేశారు? ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా 1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కరికి కూడా ఇవ్వలేదే. 3 గ్యాస్ బండ్లు ఉచితం అన్నారు, ఉచితం ఇవ్వలేదే. ప్రతిదానికి ఏదో కారణాలు చెప్తున్నారు, కారణాలు చెప్పి అవన్నీ తీసేస్తారు. ముందు ఆ పథకం పూర్తిగా అమలు చేయమనండి. నేను ఒకటే అడుగుతున్నాను, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళ ఎన్నికలప్పుడు మీ గవర్నమెంట్ ఉంటుందా లేదా దానికి మీరు గ్యారెంటీ ఇవ్వండి. లేనటువంటి దానికి మేము ప్రతి నెల ఇస్తాము, ఈరోజు జరగనటువంటి పనులు ఈరోజు చెప్పొద్దని మేము మాట్లాడుతున్నాం. మహిళా అభ్యున్నతే మాకు ముఖ్యం, మహిళా సాధికారతే మాకు ముఖ్యం అనుకునేటప్పుడు విద్య అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రభుత్వ పాఠశాలలో కూడా సక్రమంగా నడిచినప్పుడు ఇవన్నీ కూడా అమలు అవుతాయి. అవన్నీ లేనప్పుడు ఇవన్నీ కూడా అమలు కానటువంటి పరిస్థితి. ప్రతి చిన్నదానికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రికి పరిగెడతాం. ఆయన చెప్పారు, మీరు డెలివరీ అయినట్లయితే మీకు ₹1,00,000 25,000 ఇస్తామని చెప్తున్నారు. 4 లక్షలు 5 లక్షలు ఉంటే కానీ ఒక తల్లి ప్రసవించలేనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏ రకంగా దాన్ని తీసుకొస్తారు? మీరు ఇవన్నీ సరైనటువంటి పద్ధతులు లేవు. కాబట్టి ఒక్కరు వద్దు ముగ్గురు వద్దు అని నినాదం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మహిళా సంఘాల ఐక్యవేదికగా డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు మనతో పాటు POW మహిళా సంఘం సభ్యురాలు లక్ష్మి ఉన్నారు. మేడం, అసలు చెప్పండి, ఈ యొక్క ఒకరు వద్దు ముగ్గురు ముద్దు అనే పథకం చంద్రబాబు నాయుడు తీసుకోవడానికి కారణం ఏంటంటే? చంద్రబాబు నాయుడు గారి అది ఒకే దెబ్బకి 2 పిట్టలు కాదు అనేక పిట్టలు కూడా పడాలనే ఉద్దేశంతోనే ఆయన నినాదాలన్నీ కూడా ఒక ప్రచార ఆర్భాటంగా తప్ప అమలుకు నోచుకొని విధానం ఏదైతే ఉందో ఇది కూడా అమలుకి నోచుకోకూడదని విధానం దీనికి సంబంధించింది. అంటే ఆడబిడ్డ నీదని ఇంతకుముందు ఎలక్షన్ సందర్భంగా ఆయన ఏదైతే చెప్పారో ఈ ఆడపిల్లలందరినీ కూడా ప్రోత్సహిస్తాము, ఆడబిడ్డలకు సంబంధించిన దాంట్లో బేటీ బచావో పడావో నినాదానికి మేము కట్టుబడి ఉన్నాము, చదువుకోవాలని చెప్పేసి ఈరోజు స్కూల్స్ అన్ని మూసేశారు. అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించిన దాంట్లో వాళ్ళందరికీ నెలకి 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతే ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఇస్తాము అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ₹1 కూడా చెల్లించలేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మీరు బిడ్డల్ని కనండి, మీరు అందరూ కూడా పెద్ద కుటుంబాన్ని ప్రోత్సహిస్తాము అంటున్నారు. ఈరోజు పెద్ద కుటుంబాన్ని ప్రోత్సహించడానికి మేము 3 బెడ్రూమ్ కూడా ఇస్తామంటున్నారు. అసలు గతే లేదు. ఇప్పుడు ఇల్లు లేని పేదవాళ్ళకి నివాసం సంబంధించిన హక్కు కోసం ఈరోజు అనేక మంది పోరాడుతూ ఉంటే వాళ్ళకి సెంటు భూమి కాదు కదా, ఇంతకుముందు సెంటు భూమి అని ఊరి చివరి ఎక్కడ ఇచ్చారు, 2 సెంట్లు అన్నారు. ఇంతవరకు అతీగతి లేదు. రేపు
రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఆ విధంగా అడుగులు పడతాయని అనుకోవటం లేదు. ఎప్పుడో కట్టిన టిట్కో ఇళ్ళకి ప్రారంభోత్సవాలు చేసి 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 ప్రతిసారి ఒకే ఇల్లుని 4 సార్లు ప్రారంభోత్సవాలు, ఒకే ఇల్లుని 4 సార్లు లెక్కలు చూపించడం, ఇది ఒక హంబక్ తప్ప నిజంగా ఇల్లు లేని పేదలంతా రోడ్ల మీదే ఉన్నారు. ఈరోజు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి ఉపయోగించుకుంటుంది. 3 బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి, రెండో డెలివరీ దగ్గర నుంచి నెలకు 25,000 వాళ్ళకి 25,000 డెలివరీ ఖర్చు ఇస్తామని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చెప్పడం అనేది ఇది చాలా తప్పుడు నినాదాలు. ఇప్పటికే బడ్జెట్ ఖాళీ అయిందని చెప్తున్నారు. ఈరోజు మొత్తం ఖజానా అంతా ఖాళీ అయింది అంటున్నారు. ఖజానా నింపడం కోసం ఈరోజు క్యాసినోల మీద ఆధారపడదామని స్పీకర్ గారు చెప్తున్నారు. మరి క్యాసినోలు అనైతిక కార్యక్రమాలకు అడ్డాలుగా ఇలాంటి విశాఖ లాంటి బీచ్ల్లో అట్లాగా మన అనేక బీచ్ల్లో మార్చేసి ఆడవాళ్ళ శరీరాలతో వ్యాపారం చేసి ఆడవాళ్ళ శరీరాలని పణంగా పెట్టి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు డబ్బు సంపాదిస్తున్నారు. మద్యం మత్తుతో మొత్తం జీవితాలు కూలుస్తున్నారు. వీటి మీదే డబ్బు సంపాదించడం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంటే అది కాకపోగా మరింత ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు ఐవీఎఫ్లు కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారట. ఐవీఎఫ్లు ప్రోత్సాహకాలు ఇవ్వడం అంటే ఇంకెన్ని రకాల ప్రయోగాలు వాళ్ళ మీద చేయాలి? మామూలుగా బిడ్డలు కలకపోతే దత్త తీసుకోమని ప్రభుత్వం నినాదం. దత్త ఇవ్వడానికి సంబంధించిన యొక్క కండిషన్స్ సులభతరం చేయాలి. ఇలాంటి వాటన్నిటి ప్రభుత్వం ఆచరించాలి. అనేక మంది బిడ్డల్ని కనలేక, వాళ్ళని పెంచలేక, పోషించలేక, బిడ్డల్ని కూడా ఆడబిడ్డల్ని భారం అనుకొని రోడ్ల మీద వదిలేస్తున్న ఈ పరిస్థితుల్లో ఈరోజు బిడ్డల్ని కనండి అని చెప్తే వాళ్ళకి సాధక బాధకాలు ఏంటి? ఇప్పుడు కూడా అంగన్వాడీ సంబంధించిన దాంట్లో సంరక్షణ, పోషణ వీటన్నిటిని చూస్తే అంగన్వాడీ, ఐసీడీఎస్ ఏదైతే ఉందో, శిశు సమగ్రాభివృద్ధి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో దానికి బడ్జెట్లో డబ్బులు ఎంత కేటాయించారు? దానికి ఇప్పటివరకు మీరు రాజకీయ కోణం, అదేవిధంగా ఈ పథకం వల్ల వచ్చే నష్టాలు, సమాజంలో జరుగుతున్న తీరు మీరు చెప్పారు. అలా కాకుండా ఒక మహిళగా అసలు ఈ పథకం వల్ల మీరేమనుకుంటున్నారు చెప్పండి. అది మహిళకు సంబంధించిన ఇష్టంగా ఉండాలి. తన యొక్క ఆరోగ్యము, తన యొక్క ఆర్థిక పరిస్థితి, తన యొక్క పెంపకం సంబంధించిన అవకాశాలు ఉన్నాయో లేదో తీసుకొని నిర్ణయించుకునే హక్కు ఆడపిల్లకే ఉండాలి. అంతే తప్ప దాని మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడి కానీ, ఎటువంటి కుటుంబ ఒత్తిడి కానీ ఉండకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో జనాభా తగ్గిపోతుందని చెప్పి దాన్ని అరికట్టడం కోసం చెప్పి పథకం తెస్తున్నారు అనుకోవచ్చా? అరికట్టడం కోసము అంటే అన్ని అవకాశాలు ఉంటేనే దానికి సంబంధించి సంతానోత్పత్తి పెరగడానికి కావాల్సిన అవకాశాలు ఉండాలి. ఫీడ్ ఉండాలి, దానికి సంబంధించిన అవకాశాలు అన్నీ ఉంటేనే అవుతుంది. మరి ఫీడ్ లేకుండా, అవకాశాలు లేకుండా అంటే బలి కావాల్సింది ఎవరు అవుతుంది? ఆడవాళ్ళు అవుతారు. ఆడవాళ్ళు బిడ్డని కనివ్వటం అంటే ఏదో ఈజీగా తీసి ఇచ్చినంతగా ఏదో సరుకు ఉత్పత్తి చేసినట్లు కాదు కదా. ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే తగిన ఆరోగ్యం ఉండాలి. మొత్తం కూడా తన కనుక రక్తహీనతతో ఎంతోమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు 30%, 13% కూడా హిమోగ్లోబిన్ లేని పరిస్థితి ఉన్నది. హిమోగ్లోబిన్ కనుక లేకపోతే ఆడవాళ్ళ మూలుగుల నుంచి కూడా రక్త కణాలను పీల్చుకొని ఈరోజు బిడ్డలు పెరుగుతారు. కాబట్టి 2-3 బిడ్డలు కనిన తర్వాత ఆ తల్లి యొక్క ఆరోగ్యం, ఆ ఎముకలన్నీ కూడా డొల్లబారిపోతాయి. ఎముకల యొక్క కాల్షియంతో లేదా రకరకాల సంబంధించిన పోషక విలువల యొక్క లేమితో ఆవిడ కునారిల్లిపోతుంది. అలాంటి తల్లి మళ్ళీ ఏమి పని చేయగలదు? ఏమి తన పిల్లల్ని పోషించడానికి ఉద్యోగానికి వెళ్ళగలదు? ఏమి బిడ్డల్ని సంరక్షించగలదు? కాబట్టి నేను ఒక మహిళగా ఏమి చెప్తున్నానంటే ఈరోజు కణాల వద్దు తన యొక్క ఆరోగ్యాన్ని గురించి కానీ, తన యొక్క సామాజిక బాధ్యత ఉంటుంది, వ్యక్తిగత బాధ్యత ఉంటుంది. ఒక జాతికి సంబంధించిన దాంట్లో జాతిని పునరుద్ధరణ చేయడం అనేది సామాజిక బాధ్యత. ఆ సామాజిక బాధ్యత నిర్వర్తించడానికి కావాల్సిన అవకాశాలు కూడా ఆ వ్యక్తిగా కూడా ఆ కుటుంబానికి ఉండాలి. కాబట్టి ఆ కుటుంబానికి ఉన్నాయా లేదో చూడాలి. ఆ సమాజంలో కూడా అవకాశాలు కల్పించగలగాలి. ఇవన్నీ కల్పించినప్పుడు మహిళలకి రిక్వెస్ట్ చేయాలి. మహిళల్ని వాళ్ళకి సంబంధించిన దాంట్లో విజ్ఞప్తి చేయాలి. దానికి సంబంధించిన దాంట్లో అట్లాంటి ఆ విషయాలన్నీ కూడా మహిళల ముందు పెట్టి ఆ విధంగా ఆలోచింపజేయగలిగితే శిశు సంక్షేమ శాఖ అలాంటి ప్రయత్నాలు కనుక చేయగలిగితే అప్పుడు ఆలోచించగలుగుతారు తప్ప ఈ విధమైన ప్రయత్నాలు అనేది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. పైగా అది దుష్ఫలితాలను ఇస్తాయి. ఆ విధంగా చేయడం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న సమస్యలను పక్కదారి పట్టించడం తప్ప, అసలు సమస్యలు పక్కదారి పట్టించడం తప్ప సమస్యల మీద పనిచేయడం అనేది ప్రభుత్వ విధానం కాదు. అట్లా కనిపించడం లేదు. ఈ విధానం చాలా అన్యాయం అనేది తిరస్కరించదగింది. కాబట్టి ఆడవాళ్ళ యొక్క శరీరాలని, ఆడవాళ్ళ యొక్క నిర్ణయాధికారాలని, వాళ్ళ యొక్క సాధికారతని, వాళ్ళన్నింటినీ కూడా స్వాలంబనగా వాళ్ళందరూ కూడా సాగిలపడే విధంగా చేసే విధానం తప్ప మరొకటి కాదు ఇది అని చెప్పేసి మా అభిప్రాయం.